హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు లైక్ సబ్స్క్రైబులు చేయడం వలన మాకు ఒక మోటివేషన్లా యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏపీడిఎస్సి క్లాసెస్ ఫ్రీగా చెప్దాం అనుకుంటున్నాము, టెట్కి సంబంధించి కూడా. కాబట్టి అందరూ తొందరగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఏపీడిఎస్సి 17/6/2025 మార్నింగ్ సెక్షన్లోని ఎస్జిటి క్వశ్చన్ పేపర్లోని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. గత వీడియోలో ట్రై మెథడ్స్, సైకాలజీలో కొన్ని బిట్స్ చెప్పాం కదా, ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. దీని ఆన్సర్ ఆప్షన్ బి కోల్కతాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్, కోజికోడ్ నగరం యొక్క పాత పేరు ఏది? ఆప్షన్ ఏ కాలికట్, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి కళింగ. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ కాలికట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొదటి కృత్రిమ మేధస్సు సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ విజయనగరం, ఆప్షన్ బి రాజమండ్రి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి విశాఖపట్నం. దీని ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నంలోని పెందుర్తిలో జరిగింది మొదటి కృత్రిమ మేధస్సు సదస్సు. ఫోర్త్ క్వశ్చన్, రామచరితమానస్ రచించింది ఎవరు? ఆప్షన్ ఏ నరహరిదాస్, ఆప్షన్ బి కాళిదాస్, ఆప్షన్ సి తులసీదాస్, ఆప్షన్ డి దేవదాస్. దీని ఆన్సర్ తులసీదాస్. నరహరిదాస్ అంటే తులసీదాసు గురువు. రామచరితమానస్ని రచించింది తులసీదాస్. ఆప్షన్లో లేదంట, ఇది అందరికీ యాడ్ స్కోర్ వస్తుంది, వరి చెందకండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాణిలో పేలుడు పదార్థాల వలన మరణించిన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ హుమయూన్, ఆప్షన్ బి షేర్షా, ఆప్షన్ సి షాజహాన్, ఆప్షన్ డి ఔరంగజేబ్. దీని ఆన్సర్ షేర్షా. పేలుడు పదార్థాల వలన మరణించిన చక్రవర్తి. హుమయూన్ అంటే గ్రంథాలయం మెట్ల నుండి జారిపడిపోయి చనిపోయాడు. ఓకేనా? ఇతన్ని దురదృష్టవంతుడు అని కూడా అంటారు హుమయూన్ని. ఓకేనా? అక్బర్ యొక్క తండ్రి హుమయూన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, ఆప్షన్ బి గుజరాత్ శాస్త్ర సాహిత్య పరిషత్, ఆప్షన్ సి ఆంధ్ర శాస్త్ర సాహిత్య పరిషత్, ఆప్షన్ డి కర్ణాటక శాస్త్ర సాహిత్య పరిషత్. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ సాహిత్య శాస్త్ర పరిషత్. సైలెంట్ వ్యాలీకి సంబంధించి కేరళకు సంబంధంలోనే ఇదవుతుంది ఫ్రెండ్స్, అందరికీ తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, సూర్యుడు మరియు భూమికి మధ్య గల దూరం ఎంత? ఆప్షన్ ఏ 150 కిలోమీటర్లు, ఆప్షన్ బి 150 మిలియన్ల కిలోమీటర్లు, ఆప్షన్ సి 150 బిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ డి 150 ట్రిలియన్ కిలోమీటర్లు. దీని ఆన్సర్ 150 మిలియన్ల కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమిదో క్వశ్చన్, ఢిల్లీ హైకోర్టు స్థాపించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1977, ఆప్షన్ సి 1966, ఆప్షన్ డి 1988. దీని ఆన్సర్ 1966, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక వేదిక అయిన దావోస్ నగరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ గ్రీన్లాండ్, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి స్విట్జర్లాండ్, ఆప్షన్ డి అమెరికా. దీని ఆన్సర్ ఆప్షన్ సి స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ ఏ జనవరి 1950 ఢిల్లీలోని, ఆప్షన్ బి నవంబర్ 1950 ఢిల్లీలోని, ఆప్షన్ సి ఆగస్టు 1950 ఢిల్లీలోని, ఆప్షన్ డి జనవరి 1951 ఢిల్లీలోని. దీని ఆన్సర్ జనవరి 1950 ఢిల్లీలోని. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా పేపర్ అనేది పర్వాలేదు ఫ్రెండ్స్, 13వ తారీఖు పేపర్తో పోల్చుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ధన్యవాదాలు. శుభదినం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.